గుంటూరులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేబ్రోలు కిరణ్ను గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో కిరణ్ను తరలిస్తోన్న పోలీసు వాహనాలను వెంబడించి ఎస్కార్ట్ సిబ్బందిని గోరంట్ల మాధవ్ అడ్డగించారు. ఎస్పీ కార్యాలయం దగ్గర గోరంట్ల మాధవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. చెప్పండి రవికృష్ణ. దుర్గా, ఏదైతే ఐటీడీపీకి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎవరైతే చేబ్రోలు కిరణ్ ఉన్నాడో, చేబ్రోలు కిరణ్ ని మంగళగిరి పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకొని అక్కడి నుంచి కూడా గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఈ తరలించేటువంటి సందర్భంలో కూడా ఆ ఎస్కార్ట్ వాహనాలను అయితే మాత్రం 2 వాహనాలు అయితే వెంబడించడం ప్రారంభించాయి. ఆ వాహనాలు అదే పనిగా కూడా ఎస్కార్ట్ వాహనాలకి ముందుకు రావడం, వాటిని ఆపటం, ఆ విధంగా చేస్తున్నటువంటి క్రమంలో మాత్రం ఒక్కసారిగా కూడా పోలీసులు అయితే నివిరిపోయిన పరిస్థితి. వాళ్ళని చేజ్ చేస్తూ గుంటూరు ఎస్పీ కార్యాలయం దాకా వాళ్ళు రావడం అనేది జరిగింది. అదే విధంగా కూడా అక్కడ ఎస్పీ కార్యాలయంలోకి ఎవరైతే ఈ ఐటీడీపీకి సంబంధించి పార్టీని సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి అయినటువంటి చేబ్రోలు కిరణ్ ఉన్నాడో, ఆ కిరణ్ దిగి వెళుతున్నటువంటి సందర్భంలో అతనికి ఎస్కార్ట్ గా ఉన్నటువంటి పోలీసుల్ని, ఆ డ్రెస్ లో ఉన్నటువంటి పోలీసుల్ని చొక్కాలు పట్టుకొని లాగి అతని మీద దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా కూడా పోలీసులు కూడా ఒక్కసారిగా ఎలక్ట్ అయ్యారు. ఎలక్ట్ అయ్యి ఈ గోరంట్ల మాధవ్ ఎవరైతే అతను మాజీ ఎంపీ, అదే విధంగా కూడా అతను పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేసినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి తమ మీద దాడి చేయటువంటి పోలీసులు అయితే మాత్రం చాలా ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి. వెంటనే పోలీసులు అయితే మాత్రం గోరంట్ల మాధవ్కి సంబంధించినటువంటి వాహనం, అంటే 2 వాహనాలు, ఒక వాహనం బయట ఉంది, ఎస్పీ ఆఫీస్ బయట ఉంది, మరొక వాహనంలో గోరంట్ల మాధవ్ కొంతమందితో కలిసి వచ్చాడు. వచ్చి వెంటనే పోలీసులు ఎక్కడైతే ఎస్కార్ట్ వాహనాన్ని దించి అతన్ని తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసుల నుంచి అతను లాక్కొని తీసుకొని వెళ్ళాలి, అతను తామే శిక్షించాలన్న రీతిలో కూడా ప్రవర్తించడంతో ఒక్కసారిగా కూడా అక్కడ పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ అయితే ఎస్పీ కార్యాలయంలోకి తీసుకెళ్లడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అతన్ని లోపల కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి మాట్లాడి ఇప్పుడైతే మాత్రం అతన్ని ఈ పోలీసు వాహనంలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తూ ఉన్నారు. అతని మీద కూడా కేసు నమోదైనట్లు తెలిసింది. అంటే డ్రెస్ లో ఉన్నటువంటి ఈ పోలీసు సిబ్బంది మీద దాడి చేయడానికి ప్రయత్నించాడు. దాడి చేసిన నేపథ్యంలో మాత్రం పోలీసులు అయితే మాత్రం వెంటనే అతన్ని అదుపులో తీసుకోవడం, ఆ తర్వాత అతన్ని ఎస్పీ ఆఫీస్ లోకి తీసుకెళ్తాం, తర్వాత పోలీసులకు సంబంధించి అతని మీద కంప్లైంట్ అయితే రాయించిన పరిస్థితి ఉంది. ప్రెజెంట్ అయితే మాత్రం ఎస్పీ ఆఫీస్ నుంచి ఆయన వాహనంలో మాత్రం మరో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. బహుశా మేబీ నగరం పాలన తీసుకెళ్లి అయితే భావిస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించిన విషయం అయితే మనకు తెలుస్తుంది. ఏదైనా సరే ఒక అంశం జరిగినప్పుడు చట్ట ప్రకారం ఒక వ్యక్తిని శిక్షించాలి అనుకోవడం కరెక్ట్, కానీ తమని తామే శిక్షిస్తాము అని ఒక బార్బేరియన్ సిస్టమ్ గా క్రియేట్ చేయడం అనేది, అంటే తమకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి మహిళల్ని తిట్టడం అనేది తప్పే. కాకపోతే ఆ మహిళల్ని తిట్టినటువంటి నేపథ్యంలో సొంత పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా ఒక పక్కన టీడీపీ అతన్ని పార్టీ నుంచి బహిష్కరించడం, అదే విధంగా కూడా కేసుని కూడా పెట్టినటువంటి కేసుని కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఇట్లాంటి చేయటం సరైన పద్ధతి కాదని అయితే మాత్రం అందరూ భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక ఎంపీగా చేసినటువంటి మాజీ ఎంపీ, అదే విధంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో సీఏగా చేసినటువంటి వ్యక్తి ఎవరైతే గోరంట్ల మాధవ్ ఉన్నారో, ఇటువంటి చర్యలకు పూనుకోవడం మాత్రం ఇది సరైన పద్ధతి కాదని బట్టి పోలీసులు అయితే అంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనబడతా ఉంది. థ్యాంక్ యూ రవికృష్ణ.